ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కళారూపాలకు వేగుచుక్క అయినటువంటి గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన సినీ గద్దర్ అవార్డులు అందుకోబోతున్నటువంటి సినీ కళాకారులందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చరిత్ర తెలియకుండా అవగాహన లేకుండా సంకుచిత మనస్తత్వంతో గద్దర్ సినీ అవార్డును వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ నాయకులకు కొన్ని విషయాలు గుర్తు చేస్తా ఉన్నాం. గడిచిన తెలంగాణలో స్వరాష్ట్ర కోసం పోరాడినటువంటి కవులు కళాకారులను విద్యావంతులను మేధావులను విస్మరిస్తే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి అన్ని వర్గాల ప్రజల్ని మేధావులని కవులని కళాకారులను గుర్తిస్తూ వారి సముచిత గౌరవం ఇస్తా ఉన్నది. ఆ క్రమంలో తెలంగాణ గొంత నినదించి తన ఆట పాట రూపంలో తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసినటువంటి గద్దర్ గారి పేరు మీద సినీ అవార్డు ఏర్పాటు చేయడాన్ని కొద్దిమంది అవగాహన రాహిత్యంతో బీజేపీ వారు వ్యతిరేకిస్తా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి గద్దర్ గారికి ఏం సంబంధం అని చెప్పి మీకు అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ చరిత్ర తెలుసో తెలియదో కానీ గద్దర్ గారు మా భూమి సినిమాలో పాట పాడి నటించడం జరిగింది. మరో ప్రాముఖ్యమైన సినిమా ఒరే రిక్ష సినిమాలో పాట రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద పాటని పాడి దాంట్లో నటించడం కూడా జరిగింది. మరెన్నో సినిమాలకు కూడా ఆయన తన యొక్క సేవలు అందించడం జరిగింది. దానికి గాను ఆయన నంది అవార్డు కూడా ఇస్తే దాన్ని తిరస్కరించడం జరిగిన సందర్భంలో మరియు ఉత్తమ నేపథ్య గాయకుడిగా కూడా అవార్డు ప్రకటించడం జరిగింది 2011లో. ఈ క్రమంలో గద్దర్ గారిని కొద్దిమంది తీవ్రవాదులతో పోలుస్తూ మాట్లాడడం అనేది మీ కుసంస్కారానికి మేము వదిలేస్తా ఉన్నాం. గద్దర్ గారు చనిపోయినప్పుడు సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గద్దర్ భార్య విమల గారికి లేఖ రాస్తూ ఏం చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రధాని గారి మాటలు చెప్పాలంటే గద్దర్ మరణం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది, బాధ కలిగించింది. గద్దరు పాటలు ఇతివృత్తాలు బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలను ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించేలా ఉన్నాయని, గద్దరు రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్నిచ్చాయని, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలను పునర్జీవింపజేయడంలో గద్దర్ కృషి ఎంతో ఉందని, దీన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్తూ తన లేఖలో ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది. ఇది చదివైనా మీరు మీ కళ్ళు తెరుస్తారని చెప్పి మీ యొక్క అజ్ఞానం వీడతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సినిమా సంబంధించి లేదా ఏ ఇతర రంగానికి సంబంధించి అవార్డులు ఎందుకు ఇస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మీకు అవగాహన లేకపోతే, మీకు జ్ఞానం లేకపోతే ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ విద్యార్థి యువత కానీ ఏం చేయదని ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక విషయం గుర్తుందో లేదో మీకు, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్ని క్రికెట్ టోర్నమెంట్లో ఆడాడు, ఎన్ని సెంచరీలు చేశాడు, క్రికెట్కు తన యొక్క కాంట్రిబ్యూషన్ ఏముందని చెప్పి తను బతికుండగానే ఈరోజు గుజరాత్లో ఒక స్టేడియానికి నరేంద్ర మోడీ స్టేడియం అని ఎందుకు నామకరణం చేశారో ఒక్కసారి తెలంగాణ సమాజానికి దేశానికి కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సిందని కోరుకుంటూ